శ్రీ గురుభ్యో నమ, మాతృభ్యో నమ, పితృభ్యో నమ, శ్రీ విజయదుర్గా పరాదేవతాభ్యో నమ. ధర్మం గాడి తప్పిన ప్రతి సందర్భంలో భగవంతుని అవతరణ జరుగుతూనే ఉంది. ఈ కలియుగంలో అటువంటి ధర్మాన్ని పరిరక్షించే నిమిత్తంగా ధర్మ పరిరక్షకులుగా ఇవాల్టి రోజు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మేము సైతం అంటూ ముందుకు వస్తున్నటువంటి మీ అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు, భగవంతుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు చల్లగా ఉండాలని కోరుకుంటూ సమరసత సేవా ఫౌండేషన్ ఇవాల్టి రోజు ఒక వ్యవస్థ అత్యంత అద్భుతంగా ఇటు ధర్మ ప్రచారకులు, అలాగే కన్వీనర్లు, అలాగే ప్రత్యేకించి ఆ కమిటీ సభ్యులంతా కూడా కలిసి గ్రామాలలో, పల్లెటూర్లలో, పట్టణాలలో, నగరాలలో, అనేక ప్రాంతాలలో ఇవాళ ఎంతో వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సహకారంతో ఏర్పాటు చేసినటువంటి యొక్క దేవాలయాల కేంద్రంగా అనేకమైనటువంటి వారం భజన కార్యక్రమాలు, ప్రతి పౌర్ణమి కూడా ఎంతో విశేషమైనటువంటి సామూహిక హారతులు, మెడికల్ క్యాంపులు కావచ్చు. ఇలాగనే అక్కడ ప్రత్యేకంగా బాల వికాస కేంద్రంతో పాటుగా అత్యంత అద్భుతంగా గజనీ మహమ్మద్ యొక్క దండయాత్ర కారణం చేత 13 పర్యాయాలు ఎప్పుడైతే ఆయన ఓడిపోయి 14వ పర్యాయం గురించి చరిత్ర చెప్తోందే కానీ ఈ 13 పర్యాయాలు కూడా వారిని ఎక్కడా కూడా ఆ ప్రాంతానికి రానివ్వకుండా పూర్తిగా అణగదొక్కినటువంటి ఒక హిందువుని గురించి మాట్లాడినటువంటి విషయాన్ని గురించి స్పష్టంగా తెలియజేస్తూ పిల్లలు హిందూ చైతన్యాన్ని స్పష్టంగా అర్థమయ్యేలాగా, ఈ దేశం యొక్క వైభవాన్ని అర్థమయ్యేలాగా చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఇవాళ సమరసత సేవా ఫౌండేషన్ అనేక రంగాలలో అద్భుతంగా ముందుకు వెళుతూ కరోనా సమయంలో మేము ఉన్నామని తెలియజేసింది. అలాగే అనేకమైనటువంటి సందర్భాలలో అనేకమైనటువంటి హిందూ ధార్మిక కార్యక్రమాలలో మేమంటూ ముందుకు వచ్చింది. ఇవాళ అనేక మంది మహాత్ములు, యోగులు అందరూ కూడా విశేషంగా సహకరిస్తూ ఇవాళ ఇస్తున్నటువంటి సహకారంలో భాగంగా మేమంతా కూడా ఇవాళ ఇటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటున్నటువంటి మీ అందరి దగ్గరికి వస్తూ ఉన్నాం. ఈ ధర్మ ప్రచారకులు, అలాగే కన్వీనర్లు, అలాగే ఎవరైతే ఈ యొక్క కమిటీ సభ్యులు ఉన్నారో వారంతా కూడా ధర్మనిధి సేకరణ నిమిత్తంగా మీ వంతుకు రావటం జరుగుతోంది. ప్రత్యేకంగా ఈ ధర్మనిధిని అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బాల వికాస్కి, అలాగే ఇంటింటా ధర్మ ప్రచారం కోసంగా వినియోగిస్తూ ఈ హిందూ వైభవం కోసంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సమరసత సేవా ఫౌండేషన్కి మీరంతా కూడా భాగస్వాములై చక్కగా మీ అందరి యొక్క సహకారం అందించాలని దయతో మరొక విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. కనీసం 100 రూపాయలకి తగ్గకుండా మీరంతా కూడా సహకరించి ఇవాళ లక్షల్లో చాలా చక్కగా సహకరిస్తున్న వధాన్యులు ఉన్నారు. మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, ధనకనక వస్తువానాలతో ఏ లోటు లేకుండా చల్లగా భగవంతుడు మీ తరాలన్నింటినీ కూడా సంపూర్ణంగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇస్తున్నటువంటి యొక్క రుసుముకు కూడా మీకు ఒక రసీట్ ఇవ్వబడుతుంది. ఈ రసీదు ద్వారా మీరంతా కూడా మీ యొక్క గోత్రనామాలన్నింటినీ కూడా చదవడం జరుగుతుంది. మీరంతా చల్లగా ఉండాలనే సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో కూడా చక్కగా మీరంతా అనుదినము ఐశ్వర్యాలతో ఉండి ఇంకా ఈ యొక్క వైభవానికి మీరంతా కృషి చేయాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ సమరసత సేవా ఫౌండేషన్ తరపున మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక అభినందనలతో హరి ఓం తస్సత్, శుభం భవతు.